హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బెండకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం నేను ఇక్కడ ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా ఎడ్జెస్ ఆ చివర ఈ చివర కట్ చేసుకొని వాటిని 2 పీసెస్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ కారంని వేసుకొని ఆ సాల్ట్ కారము ఈ బెండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు అంతా మగ్గిపోయి ఇలా కలర్ చేంజ్ ఇలా అవుతాయండి. సో ఇలా అయిన తర్వాత మనం వాటిని పక్కన పెట్టుకోవాలి. మనం కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండును వేసుకోవాలి. వేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మనకు త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని మనం కుక్కర్ని 6 to 7 విజిల్స్ పెట్టుకోవాలి. చూసారా, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము పప్పు గుత్తితో మెదుపుకోవాలి. మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసి ఇందులో మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పునంతటిని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఆ బెండకాయ ముక్కలు మనమంతా ఈ పప్పులో కలిసిపోయేలాగా బాగా ఫ్రై చేయాలి. బాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనము కుక్కర్లో ఉన్న పప్పు అదంతా ఉంటుంది కదండి, దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని అంతా కలుపుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఆ పప్పులో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేయండి.